నమస్తే డీటెయిల్స్ చూస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం పల్నాడు జిల్లా గురజాల మండలం కొత్త గణేశునిపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి నిన్న రాత్రి కొందరు వైసీపీ కార్యకర్తల ఇళ్లను టీడీపీ కార్యకర్తలు కూల్చేశారు దీంతో ఆ ఇళ్లకు చెందిన కొందరు మహిళలకు రాత్రంతా గుడిలోనే తలదాచుకోవాల్సి వచ్చింది వారిని పరామర్శించేందుకు వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ వచ్చారు విషయం తెలుసుకున్న టీడీపీ మద్దతుదారులు కాసు అనిల్ కాన్వాయ్ పై దాడికి తెగబడ్డారు రాళ్లు కర్రలతో దాడి చేశారు దీంతో వైసీపీ శ్రేణులు కూడా ప్రతిఘటించాయి రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం దర్శనమిచ్చింది పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు భారీగా మోహరించారు ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి పల్నాడు జిల్లా కొత్త గణేశునిపాడులో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తినట్టు తెలుస్తోంది టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణలకు దారితీసిన ఈ నేపథ్యంలో తిరిగి టీడీపీ వైసీపీపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది అటు అనిల్ కుమార్ యాదవ్ వచ్చి పరామర్శించినట్టుగా కూడా తెలుస్తోంది చెప్పండి డీటెయిల్స్ ఏంటి యామిని ఈ రోజు సాయంత్రం 3:30-4 గంటల సమయంలో పిడుగురాల మండలం కొత్త గణేశ్వరపాడు గ్రామానికి సమీపంలో చూసుకున్నట్లయితే గనక రాత్రి ఎన్నికల సమయంలో వైసీపీకి ఓటేశారన్న నెపంతో తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళ ఇళ్ల మీద వైసీపీ నేతల ఇళ్ల మీద దాడులు చేసి ధ్వంసం చేయడం జరిగింది ప్రతిఘటించిన వారు ఇరువర్పుల భారీ స్థాయిలో వాదోపవాదనలు దాడులు జరగడం జరిగింది ప్రాణరక్షణ కోసం గుళ్ళో ఉండి తమ ప్రాణాలు కాపాడుకున్నామంటూ కూడా మహిళలు వాపోతున్నారు ఈ రోజు ఏదైతే ఆస్తులు ధ్వంసమయ్యాయి బండులు దానమయ్యాయో వీటన్నిటిని చూడడానికి పరామర్శించడానికి వైసీపీ నేతలు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డి ఆ గ్రామం చేరుకోవడం జరిగింది వారిని పరామర్శించి మాట్లాడుతున్న సమయంలో మరోమారు టీడీపీ కార్యకర్తలు టీడీపీ అభిమానులంతా కూడా వారిపై దాడికి ఉపక్రమించి కర్రలతోటి దాడి చేసే ప్రయత్నం చేయగా ఇరువైపులా ఆ వర్గాలు ఉద్రిక్తత దాడి తీసిన నేపథ్యంలో పోలీసులు గాలిలోకి కాల్పులు కూడా జరపడం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే ఇంకా ఈ గ్రామాల్లో చూస్తే కనుక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండటం జరిగింది అంటే నిన్న ఎన్నికల సమయంలో జరిగినటువంటి గొడవల కారణంగా ఈ రోజు వరకు కూడా పల్నాడు ప్రాంతంలో కొన్ని గ్రామాలలో ఒక ఉద్రిక్తత వాతావరణాలే కొనసాగుతున్నాయి ఒకరిపై ఒకరు దాడులు ఒకరిపై ఒకరు ఆ కర్రలు రాడ్లతోటి గాయపరుచుకునే పరిస్థితి కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా చూస్తే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో పల్నాడే హాట్ టాపిక్ గా కావడం జరిగింది పల్నాడులోని గురజాల మాచర్ల నర్సాపేట పెదకూరపాడు సత్తనపల్లి నియోజకవర్గాల్లో అనేక చోట్ల కూడా హింసాత్మక ఘటనలు నమోదు కావడం జరిగింది అయితే గురజాల నియోజకవర్గంలో సంకేట గ్రామంలో పెట్రోల్ బాంబులు పెట్రోల్ తోటి దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు అలానే కొత్త గణేశ్వరపాడు గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో చూస్తే కనుక మన విజువల్స్ లో చూస్తున్న విధంగా బైకులు ఇళ్లని అలానే షెడ్లని వీటన్నిటిని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అంటే ఇరువైపులా రెండు పార్టీలకు సంబంధించిన వారు దాడులకు తెగబడటంతో ఇరువైపుల వారికి కూడా ఆస్తి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది వైసీపీ నేతలు వారిని పరామర్శించడానికి వచ్చిన సమయంలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం దారితీసిన నేపథ్యంలో పోలీసులు కాల్పులు జరిపారు పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక తప్పనిసరిగా ఆ గ్రామంలోకి బయట వ్యక్తులు ఎవరు రాకుండా లోపల వ్యక్తులు బయటకు వెళ్లకుండా ఉండే విధంగా కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసే పరిస్థితిలో కూడా ఉన్నతాధికారులు సిద్ధం కావడం జరిగింది అలానే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంచే విధంగా చేస్తామంటూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కొత్త గణేశ్వరపాడులో క్షణక్షణం భయకంపితులైతూ ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితి ఏ క్షణాన ఎవరిపై ఎటువంటి దాడులు జరుగుతాయని కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనుక ఉంది అంటే శ్రీనివాస్ మహిళల్ని కూడా ఇక్కడ భయభ్రాంతులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అంటే మహిళలే ప్రధానంగా వైసీపీ నేతలకు చెబుతున్నటువంటి పరిస్థితి రాత్రి జరిగినటువంటి ఘటన నిన్న ఓటింగ్ మేము చేశాము మహిళల ఓటింగ్ లో ఎక్కువ మంది పాల్గొన్నామన్న నెపంతో మా ఇళ్లపై దాడులు చేసి మా ఆస్తులను ధ్వంసం చేశారు మా పిల్లల బైకులను మా ఇంట్లో వాళ్ళ బైకులను తగలబెట్టారు మా షెడ్యూల్ను కూల్చారంటూ కూడా మహిళలే కన్నీటి పర్వతం అవుతున్నారు మహిళలు మేము గంగమ్మ గుడిలో తలదాచుకున్నాము ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బతకడం జరిగింది పోలీసుల నుంచి మాకు రక్షణ కావాలి అలానే ధైర్యాన్ని ఇవ్వాలంటూ కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికీ కూడా ఆ గ్రామం అంతా కూడా ఒక ఒత్తిడి అంటే టెన్షన్ వాతావరణమే కనపడుతుంది ఏ రోజు అంటే ఏ సమయాన ఎవరు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినా ఏ విధంగా మాట్లాడినా దాడులకు తెగబడే అవకాశం కూడా ఉండడం జరిగింది ప్రస్తుతం ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆ గ్రామంలో ఉన్నంగానే వారి సమక్షంలోనే టీడీపీ వారు కర్రలతోటి రాళ్లు రుగినటువంటి పరిస్థితున్న నేపథ్యంలో వారు ఆ గ్రామం నుంచి బయటకు వెళ్తే గనక పోలీసులు సరైన రక్షణ తీసుకోకపోతే మరోమారు ఆ గ్రామంలో రణరంగం అయ్యే పరిస్థితి అయితే కనుక కనపడుతుంది
అంటే ఇంత జరుగుతున్నప్పుడు మరి ఈసీకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదా, కంప్లైంట్స్ వెళ్ళలేదా, మరి ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? పల్నాడు జిల్లాలో చాలా చోట్ల ఈసీకి ఫిర్యాదు వెళ్ళడం జరిగింది. ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే అదనపు బలగాలు రావటము, బందోబస్తులు ఏర్పాటు చేయటము, పోలీసులు రక్షణ కల్పించడం జరిగింది. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కాకుండా ఇంకా అదనపు బలగాలను కూడా పిలిపించుకునే పరిస్థితి కూడా జరుగుతుంది. ఎక్కడైతే ఆ వర్గ పోరు అంటే పోలింగ్ జరిగినప్పుడు ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు చెలాయిస్తుంటారో ఆ గ్రామాలలో 1 నుంచి 3 రోజుల పాటు ఎన్నికల వేడి కనపడుతూనే ఉంటుంది. అలానే తప్పనిసరిగా సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసులు బందోబస్తు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ మరోమారు నిర్ణయం తీసుకొని ఆ గ్రామానికి అదనపు బలగాలు పంపాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.